రైట్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షాలు రైతుకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. అపార పంట నష్టం అన్నదాతను కష్టాలు పాలు చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ వరంగల్ నుంచి లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ రవికాంత్, చెప్పండి అసలు వరంగల్లో గాలి వాన బీభత్సం వల్ల పంటలు నష్టపోయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఈ యాసంగి సీజన్లో రైతు పడ్డన్ని కష్టాలు మరెప్పుడూ పడలేదని చెప్పాలి. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి బైరాన్పల్లి, వంగపాడ్ గ్రామాలకు సంబంధించినటువంటి సహకార సొసైటీ, వ్యవసాయ సహకార సొసైటీకి సంబంధించినటువంటి ఫీల్డ్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ధాన్యపు రాసులన్నీ కూడా తడిసిపోయిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. మనం చూపిస్తున్న ఈ విజువలే ఇవాళ అపార ధాన్యం నష్టపోవడానికి సంబంధించినటువంటి ఉదాహరణగా మనం చెప్పాల్సి ఉంటుంది. మొత్తం ధాన్యం అంతా తడిసిపోయిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్, అదేవిధంగా హన్మకొండ, మహబూబాబాద్, జనగామ అన్ని 6 జిల్లాల్లో కూడా, ములుగు, అదేవిధంగా జయశంకర్, భూపాలపల్లి జిల్లాలు 6 జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదైన నేపథ్యము, రైతులంతా కూడా అపార నష్టానికి గురైన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. దాదాపు అంటే ఒక వారం రోజుల వ్యవధిలో దాదాపు 3 సార్లు వర్షం పడడం రైతులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో రైతాంగం అంతా కూడా ఉదయమే వచ్చి వాళ్ళ ధాన్యాన్ని మళ్ళీ ఆరబెట్టుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాం. రైతుల కన్నీటి గాథ వర్ణనాతీతంగా ఉన్నదని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ వారంలో 3వసారి వర్షం పడ్డ నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. హన్మకొండ జిల్లాకు సంబంధించి మనం చూసినట్టయితే కొన్ని మండలాల్లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన దాఖలాలు కూడా మనం చూసాం. మనం ధాన్య బస్తాలను చూస్తూ ఉన్నాం. ధాన్యపు బస్తాలన్నీ కూడా తడిసిన నేపథ్యం. వీటిని అన్నీ కూడా ఇప్పుడు ఆరబోయడానికి కూడా సిద్ధమవుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. రైతులంతా కూడా తీవ్ర ఆవేదనలో ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు ఒక వరికుప్ప దగ్గరికి వస్తున్న నేపథ్యం. ఈ వరికుప్ప మనం చూసుకోవచ్చు. రైతు చేతిలో ఉన్నటువంటి ధాన్యం, మొలకలెత్తిన ధాన్యం మనం చూస్తూ ఉన్నాము. మొలకలెత్తిన సందర్భము మనం చూస్తూ ఉన్నాము. మరో రకంగా ఇప్పుడు ధాన్యము రంగు మారే పరిస్థితి కూడా వస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు ఒక రైతు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది మీ పరిస్థితి, ఎట్లాంటి ఆవేదన చెందుతున్నారు? ఇప్పటికీ 10 రోజులు అవుతుంది వడ్లు తెచ్చిపెట్టి. ఇంతవరకు సుధా మొన్నటి వర్షంతో తడిసినాయి. ఇక మొలక సుధా ధాన్యం మొలకలు వచ్చినాయి. దీన్ని కొనగలరని ప్రభుత్వాన్ని, రంగు మారిన సుధా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. బోనస్ అన్నారు, బోనస్ లేదు, ఏది లేదు. ఇప్పటికీ 10-15 రోజులు అవుతుంది ఇక్కడ వడ్లు తెచ్చిపెట్టి. ఇంతవరకు సుత పోలేదు, తడిసినాయి. ప్రభుత్వం దయచేసి వడ్లను కొనగలరు. మళ్ళీ మొగులు పడుతున్న నేపథ్యం మళ్ళీ గుబులుగా ఉందా, ఎట్లా ఉంది పరిస్థితి? మళ్ళా 4 రోజులు వర్షాలు ఉన్నాయని అంటాను. మాకు ఇంతవరకు ఏది తెలియదు. ప్రభుత్వం త్వరలో వడ్లు తీసుకుపోగలరని కోరుతున్నాం. అమ్మ, ఏందమ్మా, ఎన్ని ఎకరాలలో వేసినావు పంట? ఏంది? 3 ఎకరాలల్లో ఇప్పుడు 10 రోజుల కానించి గోస పడతాను. మేమేం బొరిచ్చుడు చేసుడు, సంచులు రింపుడు చేసుడు, ఇట్లా పోసుడు ఆడు పోసుడు, మళ్ళీ వాన వచ్చేటట్టున్నది సారు. మేమేం చేయాలి, ఏం కొనేటట్టున్నది, ఏం తీసుకుపోతారు వీళ్ళు. మేము గోస పడతాను. ఇక వడ్లు మొలకలు వచ్చినాయి, ఏం కొంటారు అని మేము మళ్ళీ మళ్ళీ పోసుడు, ఇదే గోస అవుతుంది మాకు. గోస తీసుకుపోవాలి, ఎటు తిరిగి మా వడ్లు చేరుకోవాలి. మళ్ళీ వర్షం వచ్చేటట్టున్నది సారు. గోస ఏం ప్రభుత్వాన్ని ఏం కొడతామనంటే ఇక ఏమి ఇస్తానని అన్నాడు. పింఛన్ లేదు, ఏం లేదు, బోనస్ లేదు, ఏది లేదు. ఇక ఏం చేయాలి, ఇదే కోసం ఈ కట్టం చేసుకొని బతుకుతాను. ఇక ఈ వడ్ల కోసానికి మేము ఇద్దరం కట్ల పడతా అంటే ఎవరు లేరా మా కోసం? మాకు ఎవరు చూడాలి మా కోసం చెప్పు? ఎవరు చూస్తారు? సర్కారు చూస్తాడా? ఎవరు చూస్తాడు? ఇట్లా గోస పడతా అంటే ఎవరు చేసేటోళ్ళు లేరు సారు. ఏం చేయాలి?
మరో రైతున్నాడు అన్న, ఏందన్న పరిస్థితి ఇలా మూడోసారి నిన్న వర్షం పడ్డ నేపథ్యం, ఎప్పుడు ఆరబోతాను ఎండుతానే ఆరబోతాను ఎండుతాను, ఏంది పరిస్థితి? ఎండుతానాయి అట్లనే అవుతుంది. మా పట్టించుకున్న వాళ్ళు లేరు. అత్తనే బస్తాలు ఎత్తాలు ఇచ్చిళ్ళు పోయిళ్ళు వాళ్ళు. మళ్ళీ వాళ్ళ తీసుకెళ్తామని అన్నారు. నిన్న లారీ వచ్చింది, వేరే వాళ్ళు అయిపోయినాయి. ఫస్ట్ మా అక్కడనే ఆగిపోయినాయి. మళ్ళీ మా ఇట్లనే తీసుకోవాలని మేము కోరుతున్నాం సార్. ఎట్లున్నా కొనాలి సార్ మాకు. మొలకలు వచ్చినాయి కదా మనం చూస్తాం, ఏంది పరిస్థితి? మాకేం లేకుండా కరెక్ట్గా మాకు కొనాలి సార్. అది ఎట్లున్నా కానీ మా మొత్తం తడిసి మొలకలు గిట్లా వచ్చినాయి. ఎట్లున్నా కొనాలి సార్. మనతో పాటు మరో రైతున్నారు. ఏంది పరిస్థితి? వర్షాలు పడుతున్నాయి, ఆరబోస్తున్నారు, ఎండుతున్నాయి, అంటే కొనడానికి రావట్లేదని లేదా? మీకు టార్పాలిన్ల సమస్య ఉందా? ఏంది పరిస్థితి? ధాన్యం తరవడానికి కారణం ఏంది? మాకు గత వారం రోజుల నుంచి ఇప్పటికీ 3 సార్లు వర్షం వచ్చి 3 సార్లు వడ్లు తడవడం జరిగింది. మేము రైతులం చాలా ఆవేదనకు గురవుతున్నాం. అవి వర్షం నీళ్ళు కాదు, మాకు కన్నీళ్ళు అనుకోవాలి. వడ్లు మొత్తం తడిసి మొలకలు వచ్చిన పరిస్థితి. మాకు గవర్నమెంట్ సరైన సమయంలో కొనుగోలు చేయకపోవడం వల్ల వడ్లు తడిసి మేము కళ్ళ చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇప్పటివరకు మా విలేజ్లో ఒక 25% మాత్రమే కటింగ్ అయింది. ఇంకా 75% కటింగ్ అయ్యే వరి ఉంది. మాకు ఇప్పుడు కటింగ్ చేయడానికి కూడా మిషన్లు లోపలికి పోయి సహకరించే విషయం లేదు. చైన్ మిషన్లతో పోయాలంటే ఒక్కొక్క ఎకరానికి మినిమం 6 నుంచి 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇప్పుడు ఈ సెంటర్లలో పూసిన వడ్లు కూడా తడిచి మాకు కలర్ మారినాయి, మొలకలు వచ్చినాయి. నీళ్ళలోకి వెళ్ళి దేవుకొని మేము మళ్ళీ ఆరబోసుకునే పరిస్థితి ఉంది. మాకు ఈ లోపలికి లారీ కూడా వచ్చి తీసుకెళ్లలేని పరిస్థితి. లారీలు కూడా వచ్చి తీసుకెళ్లలేని పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు మేము వడ్లను ఇవి అమ్మాలన్నా కానీ మాకు ఈ బార్దాన్లో నింపిన తర్వాత మళ్ళీ రోడ్డుకు తీసుకెళ్లాలి. అదనంగా రైతుల మీద ఎక్కువ ఖర్చు మీద పడుతుంది. పెట్టుబడి పెట్టి అలా రైతులు మునగడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టింగ్లో కూడా ఇబ్బంది అయితే మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి తాటిపత్రులు కూడా ఇవ్వలేదు. సొంతంగా కొనుక్కొచ్చుకొని వడ్ల మీద కప్పుకుంటున్నాం. మాకు వీలైనంత తొందరగా గవర్నమెంట్ మా కలర్ మారిన వడ్లు తడిచిన మొలకలు వచ్చిన మాకు బోనస్ ఇస్తామన్నారు. 500 బోనస్ కూడా ఇంతవరకు ఎలాంటి బోనస్ ఇవ్వలేదు. మాకు తిరిగి బోనస్ ఇవ్వకున్నా పర్వాలేదు, మేము పండించుకున్న ఈ పంటనన్నా కొనే పరిస్థితి తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. ఇది మనం మొత్తంగా చూసుకోవాల్సి ఉంటే పూర్తి స్థాయిలో రైతు కన్నీళ్లుగా చెప్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ వర్షం కాదు కురిసింది, వాళ్ళ కన్నీళ్ళగా ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను వాళ్ళు అభివర్ణిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనం ఎక్కడైతే నిలబడ్డామో ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడున్న వ్యవసాయ భూముల్లోనే గతంలో మొన్నటి వరకు గొర్రెలను మోపిన సందర్భం మనం చూసాము. ఇవాళ అకాల వర్షాలతో నష్టపోయిన నేపథ్యము రైతు నడ్డి విరిచే విధంగా ఈ ప్రకృతి అదేవిధంగా వాతావరణం పగబట్టిన తీరుగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రత్యూష. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్.